హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీడిఎస్సి ఎస్ఏ సోషల్ వాళ్ళకి అవసరమైనటువంటి 10th క్లాస్ ఎకనామిక్స్ యొక్క అభివృద్ధి అనే ఫస్ట్ లెసన్ గురించి తెలుసుకుందామండి. ఈ లెసన్లో ముందుగా మనం అభివృద్ధి లక్ష్యాల గురించి వాటి పరిచయం అనేది చూసుకుందామండి. పరిచయం అంటే అభివృద్ధి లక్ష్యాలు అనేవి ఎవరికి ఉపయోగపడతాయి, ఎందుకు అనే దాని గురించి అండి. దీనిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వేరువేరు వ్యక్తులకు భిన్నమైన అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. అవునండి, ఇప్పుడు వేరువేరు వ్యక్తులకు వేరువేరు భిన్నమైన అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో చూసుకుంటే భూమి లేని పేద కూలి వాళ్ళ యొక్క అభివృద్ధి లక్ష్యాలు ఏముంటాయి? మాకు ఏదైనా కొంచెం భూమి ఇవ్వాలి ప్రభుత్వం, పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలి, ఇలాంటి అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి. అదే పట్టణంలో కార్మికులు చూసుకుంటే మాకు మంచి వేతనం ఉండాలి, మంచి ఉపాధి దొరకాలి అని వాళ్ళకి అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి. అలా వేరువేరు వ్యక్తులకు వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి, ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు, అది వారికి విధ్వంసం కూడా కావచ్చు. అవునండి, దీనికి ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే నర్మదా నది మీద సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళు నిర్వాసితులు అవుతారా అని చెప్పి వాళ్ళు దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారండి, ఆ డ్యామ్ కట్టకుండా. అది వాళ్ళకి విధ్వంసం అనమాట. అది మిగిలిన వారందరికీ కూడా చూసుకుంటే అది అక్కడ సాగునీటికి కానీ తాగునీటికి కానీ అన్ని రకాలుగా ఉపయోగపడి అది అందరికీ అభివృద్ధి అవుతుంది. కానీ ఆ గిరిజనులకు మాత్రం నిర్వాసితులు అవటం వల్ల అది వారికి విధ్వంసం అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, అభివృద్ధికి మిశ్రమ లక్ష్యాలను పరిగణలోనికి తీసుకుంటారు. మిశ్రమ లక్ష్యాలు అంటే ఇప్పుడు ఒకటే లక్ష్యం కాకుండా భిన్న లక్ష్యాలను పరిగణలోకి తీసుకుని అప్పుడు అభివృద్ధికి ఏం చేయాలి ఏంటనేది ఆలోచిస్తారని. దీనికి ఈ పై ఎగ్జాంపులే తీసుకుంటే, ఇప్పుడు సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టడం వల్ల సాగునీరు తాగునీరు అలా అన్ని రకాలుగా మిశ్రమ లక్ష్యాలు ఉన్నాయి దానిలో. అట్లా మిశ్రమ లక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటారు. నాలుగో పాయింట్ వచ్చేసి, వేరువేరు వ్యక్తులు భిన్నమైన మరియు విరుద్ధమైన భావాలను కలిగి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనకి బాక్స్లో ఆఫ్రికా ఖండంలోన ఐవరీ కోస్ట్ దేశంలో గల అబిడ్జాన్ అనే పట్టణం గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి, అది చూసుకున్నాం. ఇది వచ్చేసి ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలో అబిడ్జాన్ అనే పట్టణంలో ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను బహిరంగ చెత్త నిల్వలలోనికి సముద్రంలోకి పారబోసింది. ఇది జరిగింది ఎక్కడండి? ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలో ఉన్నటువంటి అబిడ్జాన్ అనే పట్టణంలోనండి. ఒక ఓడ ఎన్ని టన్నుల విషపూరిత వ్యర్థ పదార్థాలను పారబోసిందండి? 500 టన్నులు సముద్రంలోకి పారబోయటం జరిగిందంటే. దీని ఫలితంగా ఒక నెల రోజుల తర్వాత ఏం జరిగిందంటేనండి, చనిపోయిన వాళ్ళు 7, ఆసుపత్రిలో ఉన్నవారు 20 మంది, విషప్రభావ లక్షణాలకు చికిత్స పొందిన వారు 26,000 మంది అండి. దీని ఫలితంగా ఈ ఓడలో వ్యర్థ పదార్థాలు పారబోయటం వల్ల ఒక నెల రోజుల తర్వాత ఏం జరిగిందంటే 7 చనిపోయారు, 20 మంది ఆసుపత్రిలో ఉన్నారు, 26,000 మంది విషప్రభావ లక్షణాలకు చికిత్స పొందారంటండి. ఈ పనిచేసిన బహుళజాతి సంస్థ పేరు పెట్రోలియం లోహాల వ్యాపారం చేసే బహుళజాతి సంస్థ అంటండి. ఇది అక్కడ ఉన్నటువంటి అబిడ్జాన్ పట్టణంలో ఉన్నటువంటి స్థానిక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందండి. ఇంకా నెక్స్ట్ మనం ఈ లెసన్ నుంచి ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదిక 2019 గురించి తెలుసుకుందామండి. దీనిలో వచ్చేసి ప్రపంచ బ్యాంకు తన అభివృద్ధి నివేదికలో ప్రపంచ దేశాలను 3 ఆదాయ వర్గాలుగా విభజించడం జరిగిందండి. దీనిలో వచ్చేసి మొదటిది అధిక ఆదాయ దేశాలు, 2 మధ్య ఆదాయ దేశాలు, 3 అల్ప ఆదాయ దేశాలు. ఫస్ట్ వచ్చేసి అధిక ఆదాయ దేశాలు లేదా ధనిక ఆదాయ దేశాలు. దీని ప్రకారం ఎన్ని డాలర్లు ఉండాలంటే 49,300 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ. 49,300 అమెరికన్ డాలర్లు అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాలను అధిక ఆదాయ దేశాలు లేదా ధనిక ఆదాయ దేశాలు అంటారండి. ఇది ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నివేదిక అనేది తలసరి ఆదాయం ప్రకారం తీసుకోవడం జరుగుతుందండి. ఈ తలసరి ఆదాయం 49,300 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు లేదా ధనిక ఆదాయ దేశాలు అంటారండి. నెక్స్ట్ సెకండ్ వర్గీకరణ వచ్చేసి మధ్య ఆదాయ దేశాలు. మధ్య ఆదాయ దేశాల ప్రకారం వీళ్ళ తలసరి ఆదాయం వచ్చేసి 2,500 టు 49,300 అమెరికన్ డాలర్ల మధ్య ఉండాలండి.
$2,500 టు $49,300 అమెరికన్ డాలర్ల మధ్య. అల్పాదాయ దేశాలు వచ్చేసేపాటికి $2,500 అంతకంటే తక్కువ ఉన్నటువంటి దేశాలను అల్పాదాయ దేశాలు అంటారండి. $2,500 లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలు. $2,500 నెక్స్ట్ మధ్య ఆదాయ దేశాలు వచ్చేప్పటికి $2,500 టు $49,300. అధిక ఆదాయ దేశాలు వచ్చేప్పటికి $49,300 అండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసేపాటికి భారతదేశ తలసరి ఆదాయం తీసుకుంటే $6,700 అండి. భారతదేశ తలసరి ఆదాయం $6,700. భారతదేశం అల్ప మధ్య ఆదాయ దేశాల జాబితా క్రిందకు వస్తుంది. మన భారతదేశం చూసుకుంటే $6,700 కాబట్టి ఇది మధ్య ఆదాయ దేశంలో పార్ట్గా ఉంది కండి. అందుకని దీన్ని మధ్య ఆదాయ దేశంలో కూడా తక్కువలో ఉంది. అందుకని దీన్ని అల్ప మధ్య ఆదాయ దేశాల జాబితా కిందకు వస్తుందండి భారతదేశం. మధ్యప్రాచ్య దేశాలు మరికొన్ని చిన్న దేశాలను మినహాయించి మధ్యప్రాచ్య దేశాలు మరికొన్ని చిన్న దేశాలు వీటిని మినహాయించి మిగిలిన ధనిక దేశాలన్నింటినీ కూడా సాధారణంగా మనం అభివృద్ధి చెందిన దేశాలని అంటామండి. మధ్యప్రాచ్య దేశాలు అనేపాటికి మధ్యప్రాచ్య దేశాలు అంటే ఏమొస్తాయి? ఇరాను, ఇరాకు ఇవన్నీ వస్తాయండి. ఇరాను, ఇరాకు ఇలా మధ్య ఆసియాలో ఉన్న దేశాలని మధ్యప్రాచ్య దేశాల కింద వస్తాయి. అవి కాకుండా మిగిలిన కొన్ని చిన్న దేశాలు వీటిని మినహాయించి మిగిలిన ధనిక దేశాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందిన దేశాలని అంటారండి సాధారణంగా. నెక్స్ట్ ఈ లెసన్లో మనం మానవాభివృద్ధి నివేదిక 2019 గురించి తెలుసుకుందామండి. మానవాభివృద్ధి నివేదిక HDIని ప్రకటించేది UNDP అండి. UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. UNDP ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి మానవాభివృద్ధిని పోల్చడం జరుగుతుందండి. మానవాభివృద్ధి ఎలా ఉందనేది దేశాలను పోల్చడం జరుగుతుందండి. విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాన్ని ప్రమాణంగా తీసుకుంటుందండి UNDP. మానవాభివృద్ధి సూచిక HDI మొత్తం 189 దేశాల్లో ర్యాంకులను సూచిస్తుందండి. ఇది బ్యాంకులు కాదండి, ర్యాంకులను సూచిస్తుందండి. HDI మొత్తం 189 దేశాల్లో ర్యాంకులను సూచిస్తుందండి. శ్రీలంక వంటి చిన్న దేశం ప్రతి అంశంలోనూ మనకంటే ఎంతో ముందు ఉండటం జరిగింది. UNDP ఇచ్చినటువంటి మానవాభివృద్ధి సూచిక నివేదికలో చూసుకుంటే మనం శ్రీలంక మనకంటే కూడా ఎంతో ముందు ఉండటం జరిగిందండి HDI రిపోర్ట్లో. అది నేను నెక్స్ట్ వచ్చే బాక్సెస్లో చూపిస్తానండి. నెక్స్ట్ నేపాల్, బంగ్లాదేశ్ల తలసరి ఆదాయం భారతదేశంతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ ఇవి ఆయు ప్రమాణంలో భారతదేశం కంటే మెరుగ్గా ఉన్నాయండి. నేపాల్, బంగ్లాదేశ్లో ఇవి తలసరి ఆదాయంలో భారతదేశం కంటే తక్కువలో ఉన్నాయి, కానీ ఆయు ప్రమాణం చూసుకుంటే భారతదేశం కంటే మెరుగ్గా ఉన్నాయండి. ఇది కూడా నేను నెక్స్ట్ బాక్స్లో మీకు చూపిస్తానండి టేబుల్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో మనకి ఇంపార్టెంట్ వర్డ్స్ కొన్ని ఉన్నాయండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్గా శిశు మరణాల రేట్ అంటే ఏంటో చూద్దాం. శిశు మరణాల రేట్ అంటే ఆ నిర్దిష్ట సంవత్సరంలో జన్మించిన 1000 మంది సజీవ పిల్లల నిష్పత్తిలో 1 సంవత్సరం వయస్సులోపే మరణించే పిల్లల సంఖ్య. ఇప్పుడు మనం ఒక నిర్దిష్ట సంవత్సరం తీసుకుంటే ఇది 2026 కదండి. ఈ సంవత్సరాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరాన్ని తీసుకుంటే 2026లో జన్మించిన 1000 మంది సజీవ పిల్లలు అంటే పిల్లలు జన్మించిన వాళ్ళు సజీవంగా ఉన్నవాళ్ళు 1000 మందిని తీసుకుంటే ఆ 1000 మంది పిల్లల్లో 1 సంవత్సరంలోపు ఎంతమంది మరణిస్తున్నారో ఆ మరణించే పిల్లల శాతం 1000 మంది పిల్లల్లో 30 మంది మరణించారనుకోండి, ఆ శిశు మరణాల రేటు 30 అవుతుంది. అట్లా 1000 మంది సజీవమైన పిల్లల్లో 1 సంవత్సరం వయసులోపు ఎంతమంది పిల్లలు అయితే మరణిస్తున్నారో దాన్ని శిశు మరణాల రేటు అంటారండి. నెక్స్ట్ వచ్చేసి అక్షరాస్యత శాతం చూసుకుంటే 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన సమూహంలో గల అక్షరాస్యుల జనాభా నిష్పత్తి.
7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగినటువంటి 7 సంవత్సరాలు అంటే జనరల్గా స్కూల్ ఏజ్ అండి. స్కూల్ ఏజ్ అంతకంటే ఎక్కువ వయసు కలిగినటువంటి సమూహంలో ఎవరైతే అక్షరాస్యులు ఉన్నారో, చదవటం రాయటం ఎవరికైతే వచ్చిందో దాన్ని అక్షరాస్యత శాతం, ఆ జనాభా నిష్పత్తిని అక్షరాస్యత శాతం అంటారండి. నెక్స్ట్ వచ్చేసి నికర హాజరు నిష్పత్తి. నికర హాజరు నిష్పత్తి అంటే 14 to 15 సంవత్సరాల వయసు గల బడికి హాజరవుతున్న పిల్లల మొత్తం సంఖ్యను అదే వయస్సులో ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో శాతంగా చూపుతుంది. ఇది ఎలా అంటే 14-15 సంవత్సరాలు అనేప్పటికి సెకండరీ స్టేజ్ అండి. ఈ సెకండరీ స్టేజ్లో ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు బడికి ఎంతమంది హాజరవుతున్నారో ఆ పిల్లల మొత్తం సంఖ్యను శాతంలో ఎట్లా చూపుతారంటే, అదే వయసులో ఉన్నటువంటి బడికి రాని పిల్లలు మిగిలిన వాళ్ళందరూ ఉంటారు కదండి, ఈ పిల్లలందరిలో కూడా పిల్లలందరి సంఖ్యలో శాతంగా చూపుతారండి. ఈ స్కూల్కి వచ్చే ఏజ్ 14-15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గల పిల్లల సంఖ్యను బడికి రాని మిగతా పిల్లలు కూడా ఉంటారు కదా, ఆ మొత్తం సంఖ్యలో దీన్ని శాతంగా చూపుతారు. దాన్ని నికర హాజరు నిష్పత్తి అంటారండి. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో భూగర్భ జలాలు. భూగర్భ జలాలు ఎలా ఉన్నాయండి భారతదేశంలో? దీన్ని చూసుకుంటే ఫస్ట్ పాయింట్, గడిచిన 20 సంవత్సరాల్లో 300 జిల్లాల్లో 4 మీటర్ల మేర నీటి మట్టం క్షీణించిందండి. గడిచిన 20 సంవత్సరాల్లో 300 జిల్లాలను, ఫర్ ఎగ్జాంపుల్గా 300 జిల్లాలను తీసుకుంటే ఆ 300 జిల్లాల్లో కూడా 20 సంవత్సరాల్లో 4 మీటర్లు నీటి మట్టం అనేది క్షీణించడం జరిగింది. భూగర్భ జలాలు దేశంలో దాదాపుగా 1/3 వంతు భాగం భూగర్భ జల నిల్వలను మితిమీరి వినియోగిస్తున్నారు. అంటే జనరల్గా వాళ్ళకి అవసరం అయ్యేది కాకుండా అతిగా ఉపయోగిస్తున్నారు అన్నమాట. ఎంత భాగం? 1/3 వంతు భాగం దేశంలో. ఇదే విధంగా భూగర్భ జల వనరుల వినియోగం కొనసాగితే రాబోయే 25 సంవత్సరాల్లో దేశంలో 60% భాగం ఇలాగే క్షీణించిపోతుందంటండి. ఇదే విధంగా జల వనరులు అనేది వినియోగం కొనసాగిందనుకోండి, రాబోయే 25 సంవత్సరాల్లో భూగర్భ జల వనరులను ఇలాగే వినియోగిస్తే రాబోయే 25 సంవత్సరాల దేశంలో 60% భూభాగంలో ఇట్లాగే నీటి మట్టం అనేది క్షీణించడం జరుగుతుంది. అంత ప్రమాదకరంగా మారుతుందండి భారతదేశంలో భూగర్భ జలాల వాడకం అనేది. కాబట్టి మనమందరం వాటర్ చాలా పొదుపుగా వాడుకోవాలండి, అవసరమైనంత వరకు మితిమీర వాడకుండా. నెక్స్ట్ వచ్చేసి భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏమంటే, ఒకటి వ్యవసాయపరంగా సంపన్న ప్రాంతాలండి. వ్యవసాయపరంగా సంపన్న ప్రాంతాలు వచ్చేసి పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ అండి. వ్యవసాయపరంగా సంపన్న ప్రాంతాలైన పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్. సెకండ్ వచ్చేసి కఠినమైన శిలలతో కూడుకున్న ప్రాంతాలు అయినటువంటి మధ్య దక్షిణ భారతదేశ ప్రాంతాలు. మూడవది వచ్చేసి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణ ప్రాంతాలు. 4 తీర ప్రాంతాలు. ఈ 4 ఏరియాల్లో కూడా భూగర్భ జల వినియోగం అనేది చాలా ఎక్కువగా జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మన దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి చూసుకుందామండి. ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి చూసుకుంటే, ప్రజా పంపిణీ వ్యవస్థ బాగా పనిచేసే రాష్ట్రాల్లో ప్రజల ఆరోగ్యం, పోషకాహార స్థాయి మెరుగ్గా ఉంటుందండి. అవునండి, ఈ ప్రజా పంపిణీ ద్వారా గవర్నమెంట్ ఫ్రీగా అంటే తక్కువ కాస్ట్తో సబ్సిడీతో ఆహారాన్ని ఇవ్వటం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యం, పోషకాహార స్థాయి అనేది మెరుగ్గా ఉంటుంది. దీని గురించి చౌక ధరల దుకాణాల వినియోగం గురించి గ్రామీణ ప్రాంతాల్లో చేసిన సర్వే ప్రకారం తమిళనాడులో 90% ప్రజలు, వెస్ట్ బెంగాల్లో 35% ప్రజలు ఈ చౌక ధరల దుకాణాలను వినియోగించుకుంటున్నారండి. తమిళనాడులో ఎక్కువగా ఈ పీడిఎస్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయ్యిందండి తమిళనాడులో. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ 35% యూజ్ చేసుకుంటున్నారండి పీడిఎస్ షాపులు, అంటే రేషన్ షాపులు. ఇది వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లోనండి ఓన్లీ. నెక్స్ట్ బిఎంఐ ఇండెక్స్ గురించి చూసుకుందామండి. బిఎంఐ ఇండెక్స్ చూసుకుంటే, బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. దీని ప్రకారం సాధారణ బిఎంఐ ఎంతండి? 18.5 కిలోగ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్. బరువుని కేజీల్లో చూపించాలండి. హైట్ని వచ్చేసి మీటర్ స్క్వేర్లో చూపిస్తారండి దీనిలో బిఎంఐలో. సాధారణ బిఎంఐ వచ్చేసి 18.5
కిలోగ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్ అండి. సాధారణ BMI 18.5 కంటే దిగువన కలవారు పోషకాహార లోపంతో ఉన్నవాళ్ళు అంటారండి వీళ్ళని. సాధారణ BMI 18.5 కిలోగ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్ కంటే తక్కువ BMI ఉన్నవాళ్ళు పోషకాహార లోపంతో ఉన్నవాళ్ళు అంటారు. BMI 25 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళని ఊబకాయాలు లేదా అధిక బరువు కలవారు అంటారండి. BMI 25 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయాలు, 18.5 కంటే తక్కువ ఉంటే పోషకాహార లోపం ఉన్నవాళ్ళు అంటారండి. దేశంలో 5వ వంతు ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారంటండి. దేశం ఎంత బాగా డెవలప్ అయినా కానీ ఇంకా 5వ వంతు ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారండి మన ఇండియాలో. నెక్స్ట్ వచ్చేసి సుస్థిరాభివృద్ధి అండి, సస్టైనబుల్ డెవలప్మెంట్. దీని గురించి మన లెసన్లో ఒక మీనింగ్ ఇచ్చాడండి. మనం ఈ ప్రపంచాన్ని మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు, మన పిల్లల నుండి మనం అప్పుగా తీసుకున్నాం అనే సెంటెన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద, సుస్థిరాభివృద్ధి కింద ఇది ఇచ్చాడండి. మనం ఈ ప్రపంచాన్ని మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదంటే మన పిల్లల నుండి అప్పుగా తీసుకున్నాం. దీన్ని సుస్థిరాభివృద్ధి అంటారు. అమెరికా లాంటి దేశాలు సైనిక ఆర్థిక శక్తిని ఉపయోగించి చమురును పొందాలనుకుంటున్నాయి. అమెరికాలో చమురు నిల్వలు అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది ఎలా పొందాలనుకుంటుందండి? చమురుని సైనిక ఆర్థిక శక్తిని ఉపయోగించి ఆయిల్ని పొందాలనుకుంటున్నాను చమురుని అమెరికా. నెక్స్ట్ వచ్చేసి సగటు ఆదాయం అండి. సగటు ఆదాయం, దీన్ని తలసరి ఆదాయం కూడా అని అంటారండి. దేశాలను పోల్చడానికి సగటు ఆదాయాన్ని తీసుకుంటారు, దీన్నే తలసరి ఆదాయం అని కూడా అంటారు. దేశాలను పోల్చాలంటే ఇందాక మనం చూసాం కదండి, ప్రపంచ బ్యాంకు నివేదిక, HDI నివేదిక, వీటిని చూసాం కదా. వీటిని ఎలా పోల్చారు? తలసరి ఆదాయాన్ని బట్టే కదా పోల్చింది. అలాగే దేశాలను పోల్చాలంటే సగటు ఆదాయాన్ని తీసుకుంటారండి. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయం అండి. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగించి వచ్చేది తలసరి ఆదాయం. అంటే దేశం మొత్తం ఆదాయము బై జనాభా, దేశం మొత్తం జనాభా. ఇక్కడ పిల్లలు కూడా జనాభా కిందకి లెక్కలోకి వస్తారండి. ఇక్కడ తలసరి ఆదాయం చూసేటప్పుడు మొత్తం జనాభా, మొత్తం ఆదాయము బై దేశం మొత్తం ఆదాయము బై దేశం మొత్తం జనాభా వస్తుందండి. తలసరి ఆదాయము లేక సగటు అనేది పోల్చడానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ అది ప్రజల మధ్య ఉన్నటువంటి అంతరాలను కప్పిపుచ్చుతుంది, అనగా ఆదాయ పంపిణీ అనేది తెలుపుతుంది. అవును, ఇప్పుడు తలసరి ఆదాయాన్ని తీసుకుంటే మనం ఇప్పుడు దేశంలో కొంతమంది ప్రజలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి 10 రూపాయలు సంపాదించవచ్చు, ఇంకో వ్యక్తి 20 రూపాయలు రావచ్చు ఆదాయం, ఇంకో వ్యక్తికి 50 రూపాయలు రావచ్చు, ఇంకొక వ్యక్తి 100 రూపాయలు రావచ్చు. కానీ మనం సగటు తీసుకున్నప్పుడు వీళ్ళందరిది కలిపి సగటున 30 రూపాయలు అట్లా వచ్చింది అనుకోండి. ఇప్పుడు 100 రూపాయలు వచ్చిన అతనికి 10 రూపాయలు వచ్చిన అతనికి తేడా ఉండదు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆదాయ పంపిణీ అనేది ఆదాయ అసమానతలు అనేది తెలుపుదండి తలసరి ఆదాయం. అందుకని దీన్ని ఈ ఆదాయ పంపిణీ అనేది తెలుపుది తలసరి ఆదాయం. నెక్స్ట్ వచ్చేసి మనం దీనిలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ వెనక్కి ఇచ్చినట్టు కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసుకుందామండి. వివిధ వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలు ఎందుకు ఉంటాయి? అవును, ఈరోజు పరిచయంలో ఫస్ట్ పాయింట్ చూసుకున్నాం కదండి, వివిధ వ్యక్తులకు వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయని. అట్లాగే విభిన్న భావనలు ఎందుకు ఉంటాయి అంటే వ్యక్తుల యొక్క జీవన పరిస్థితులు వేరు కాబట్టి. ఒకరు పేదరికంలో ఉంటారు, ఒకరు ధనికులుగా ఉంటారు. అట్లా వారి జీవన పరిస్థితులు వేరుగా ఉంటాయి కాబట్టి వారికి అభివృద్ధి పట్ల విభిన్న భావనలు ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారతదేశం సాధించవలసింది ఏంటి? ఆర్థిక అభివృద్ధిని సాధించడంతో పాటు సమ్మిళిత వృద్ధిపై దృష్టి పెట్టాలి. ఓన్లీ ఆర్థిక అభివృద్ధి కాకుండా సమ్మిళిత వృద్ధిపై దృష్టి పెట్టాలి. అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక దేశం యొక్క అభివృద్ధిని సాధారణంగా దీనిని బట్టి నిర్ణయించవచ్చు. తలసరి ఆదాయం, సగటు అక్షరాస్యత శాతం, ప్రజల ఆరోగ్య స్థాయి, పైవన్నీ.
ఇప్పుడు మనం ఇందాక చూసుకున్నాం కదండి, ఒక దేశం యొక్క అభివృద్ధిని ఓన్లీ తలసరి ఆదాయం మాత్రమే ప్రమాణంగా తీసుకుంటే అది ఆదాయ అసమానతలు అనేది ఆదాయ అసమానతల పంపిణీ అనేది కరెక్ట్గా చెప్పదండి. అందుకని ఆ తలసరి ఆదాయం అనేది కరెక్ట్ కాదు అభివృద్ధిని చెప్పడానికి. తలసరి ఆదాయం ఒక్కటే కరెక్ట్ కాదు. సగటు అక్షరాస్యత శాతం, ప్రజల ఆరోగ్య స్థాయిని బట్టి కూడా ప్రజల యొక్క అభివృద్ధిని సూచించవచ్చండి. తలసరి ఆదాయం, సగటు అక్షరాస్యత, ప్రజల ఆరోగ్య స్థాయి పైవన్నీ కూడా దీనికి ఆన్సర్ అవుతుందండి. ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం 10th క్లాస్ ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా తెలుసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బాక్సెస్లో కొంత డేటా ఇచ్చాడండి. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మనం ఈ లెసన్లో ఉన్నటువంటి డేటా గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి మానవాభివృద్ధి నివేదిక 2019 ప్రకారం ఇచ్చినటువంటి 2019 హెచ్డిఆర్ రిపోర్ట్ 2020 అండి. దీని ప్రకారం ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం యుఎన్డిపి రిపోర్టు. యుఎన్డిపి ఏమేమి ప్రమాణంగా తీసుకుంటుందని చెప్పామండి? తలసరి ఆదాయం, ఆరోగ్య స్థితి, విద్యాస్థాయి, ఇట్లా అన్ని ప్రమాణాలను తీసుకుంటుంది కాబట్టి దాని ప్రకారంగా ఈ యుఎన్డిపి రిపోర్ట్ అనేది చూద్దామండి. ఇక్కడ కొన్ని దేశాలు ఇవ్వటం జరిగిందండి. 6 దేశాలని, ఫర్ ఎగ్జాంపుల్గా 6 దేశాలను ఇచ్చాడండి. ఇవన్నీ కూడా దక్షిణాసియా దేశాలేనండి. ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన దేశాలన్నీ కూడా. శ్రీలంక తలసరి ఆదాయం వచ్చేసి 12,707 అండి. శ్రీలంక తలసరి ఆదాయం 12,707 రూపాయలు, 12,707 అమెరికన్ డాలర్లు అండి. నెక్స్ట్ ఆయుర్దాయం చూసుకుంటే 77, ఆయుర్దాయం చూసుకుంటే 77 సంవత్సరాలు. సగటున ఒక సంవత్సరం, సగటున 25 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులు సగటున బడిలో గడిపిన, అంటే వయోజనులు బడిలో గడిపిన సంవత్సరాలు 10.6 సంవత్సరాలండి. దీని హెచ్డిఐ యొక్క ర్యాంక్ చూసుకుంటే 73వ ర్యాంక్. అది ఇండియా చూస్తే 6,681 డాలర్లు తలసరి ఆదాయంగా ఉందండి. ఆయుర్దాయం వచ్చేసి 69.7, ఆయుర్దాయం వచ్చేసి 69.7. సగటున బడిలో గడిపిన సంవత్సరాలు 6.5. హెచ్డిఐ ర్యాంక్ వచ్చేసి 130 అండి. ఇండియా హెచ్డిఐ ర్యాంక్ వచ్చేసి 130 అండి. శ్రీలంక మనకు పొరుగు దేశం అయినప్పటికీ శ్రీలంక చాలా హెచ్డిఐ ర్యాంక్లో చాలా ముందుందండి ఇండియా కంటే కూడా. తలసరి ఆదాయం కూడా డబల్ ఉందండి, మనకంటే డబల్ ఉంది తలసరి ఆదాయం. శ్రీలంక తలసరి ఆదాయం చూసుకుంటే శ్రీలంక ప్రతి అంశంలో కూడా తలసరి ఆదాయం కానీ, ఆయుర్దాయం కానీ, సగటున బడిలో గడిపిన వయోజన బడిలో గడిపిన సంవత్సరాలు కానీ, హెచ్డిఐ ర్యాంక్ కానీ అన్నింటిలో కూడా ఇండియా కంటే శ్రీలంక మనకంటే ముందుంది, మన పొరుగు దేశం అయినప్పటికీ కూడా. అలాగే నేపాల్, బంగ్లాదేశ్లను చూసుకుంటే తలసరి ఆదాయంలో మనకంటే తక్కువలోనే ఉన్నాయండి. 3,457, 4,976 మనకంటే తలసరి ఆదాయంలో తక్కువగానే ఉన్నాయి. అదేవిధంగా బడిలో గడిపిన సంవత్సరాలు హెచ్డిఐ ర్యాంకులో కూడా తక్కువలోనే ఉన్నాయండి. కానీ ఆయుర్దాయం చూసుకుంటే మనకంటే ఎక్కువగా ఉందండి. మనది 69.7 అయితే నేపాల్ 70.8, బంగ్లాదేశ్ 72.6. ఆయుర్దాయం ఎక్కువగా ఉందండి ఈ రెండు దేశాల్లోనూ, మన పొరుగు దేశాలు ఇవి రెండు కూడా. నెక్స్ట్ వచ్చేసి మయన్మారు, పాకిస్తాన్, ఇవి కూడా మనకంటే హెచ్డిఐ ర్యాంకులో ఇవన్నీ కూడా మిగిలినవన్నీ కూడా తక్కువలోనే ఉంది. కానీ ఆయుర్దాయం వచ్చేసి నేపాల్, బంగ్లాదేశ్ మనకంటే కూడా ముందుంది ఇండియా కంటే కూడా. శ్రీలంక అయితే అన్ని విషయాల్లోనూ మనకంటే కూడా ముందు ర్యాంకులోనే ఉందండి. 73వ ర్యాంకులో ఉంది శ్రీలంక, మనది 130వ ర్యాంక్ అండి ఇండియాది. నెక్స్ట్ మనం రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయాన్ని ఒక 3 రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ 3 రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయం ఇవ్వడం జరిగిందండి ఒక డేటా. ఇది 2018-19 డేటా అండి. ఎకనామిక్ సర్వే వచ్చేసి 2020-21, డేటా వచ్చేసి 2018-19.
ఇక్కడ హర్యానా, కేరళ, బీహార్ రాష్ట్రాలను ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగిందండి. బీహారు, కేరళ, హర్యానా. ఇక్కడ చూసుకున్న తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రం 2,36,147 రూపాయలు. హర్యానాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉందండి. కేరళ వచ్చేసి 2,04,105 రూపాయలు. బీహార్ 40,982. హర్యానా కంటే కూడా బీహార్ తలసరి ఆదాయంలో చాలా వెనుకబడి ఉందండి. హర్యానా ఫస్ట్ ప్లేస్లోని, బీహార్ లాస్ట్ ప్లేస్లోనే ఉన్నాయండి. ఇక్కడ హర్యానా బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కనబడుతుంది. దీన్ని బట్టి తలసరి ఆదాయాన్ని బట్టి మనం తీసుకుంటే బీహార్ బాగా వెనుకబడిన రాష్ట్రంలాగా మనకు అర్థమవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి తలసరి ఆదాయం ఒక్కటే కాకుండా మనం వేరు హర్యానా, కేరళ ఈ బీహార్ రాష్ట్రాల్లోనే కొన్ని తులనాత్మక గణాంకాలు కూడా చూద్దామండి. అంటే తలసరి ఆదాయం ఒకటే కాకుండా శిశు మరణాల రేటు, అక్షరాస్యత శాతం, నికర హాజరు నిష్పత్తి, ఇవన్నీ కూడా ఈ 3 రాష్ట్రాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ హర్యానా చూసుకుంటే శిశు మరణాల రేటు వచ్చేపాటికి 30 అండి. అక్షరాస్యత శాతం 82, నికర హాజరు నిష్పత్తి 61. కేరళలో చూసుకుంటే శిశు మరణాల రేటు 7, అక్షరాస్యత శాతం 94, నికర హాజరు నిష్పత్తి 83. అదే బీహార్లో చూసుకుంటే శిశు మరణాల రేటు 32, అక్షరాస్యత శాతం 62, నికర హాజరు నిష్పత్తి 43. ఇక్కడ దీని ప్రకారం మనం ఈ బాక్స్ ప్రకారం చూసుకుంటే ఎలా ఉందంటే కేరళలో శిశు మరణాల రేట్ అనేది తక్కువగా ఉందండి, 7. కేరళతో పోల్చుకుంటే హర్యానా శిశు మరణాల రేట్లు చాలా హైయెస్ట్లో ఉందండి. దీన్ని బట్టి ఇందాక మనం చూసుకుంటే కేరళ తలసరి ఆదాయం వెనుకబడి ఉంది, కానీ ఇక్కడ శిశు మరణాల రేట్లో బాగా ముందుందండి. హర్యానా అనేది బాగా వెనుకబడి ఉంది శిశు మరణాల రేటు విషయంలో చూసుకుంటే. నెక్స్ట్ అక్షరాస్యత శాతం కూడా కేరళలో ఎక్కువేనండి హర్యానా కంటే. అదేవిధంగా నికర హాజరు నిష్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉంది. హర్యానా కంటే కేరళ కూడా అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కనబడుతుందండి. ఈ గణాంకాలు చూసుకుంటే మనం ఓన్లీ తలసరి ఆదాయం తీసుకుంటే ఆదాయాన్ని పోల్చడం అనేది, అందుకే ఆదాయ అసమానతలు అనేవి పంపిణీ అనేది కరెక్ట్గా ఉండదండి. అందుకని శిశు మరణాల రేటు, అక్షరాస్యత శాతం, నికర హాజరు నిష్పత్తి కూడా చూసుకుంటే హర్యానా కంటే కూడా కేరళ ఎంతో ముందుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి, ఈ డేటాని బట్టి. నెక్స్ట్ బీహార్ అన్ని విషయాల్లోనూ వెనుకబడే ఉందండి, 32, 62, 43. కేరళకి బీహార్కి చాలా తేడా వచ్చిందండి దీని ప్రకారం చూస్తే. శిశు మరణాల రేటు వచ్చేసి కేరళలో 7 ఉంటే హర్యానాలో 30. ఇది దాదాపుగా కేరళ కంటే 3 రెట్లు ఎక్కువ కనబడుతుందండి శిశు మరణాల రేట్ అనేది. కానీ కేరళ కంటే హర్యానాలో తలసరి ఆదాయం అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ కేరళలో చూసుకుంటే మనకి మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సదుపాయాలు తగినంత బాగా ఉన్నాయండి కేరళలో, ఆరోగ్య సదుపాయాలు కానీ విద్యా సదుపాయాలు కానీ. అందుకని శిశు మరణాల రేట్ అనేది తక్కువగా ఉంది మనకు అక్కడ కేరళలో. అక్షరాస్యత శాతం కూడా అందుకని ఎక్కువగా ఉందండి. ప్రమాణాలు కూడా, విద్యా సదుపాయాలు కూడా ఉండటం వల్ల అక్షరాస్యత శాతం అనేది కూడా ఎక్కువగా ఉంది కేరళలో. నెక్స్ట్ వచ్చేసి యూపీ గ్రామీణ జనాభా యొక్క విద్యా ప్రగతి ఎలా ఉందనే దాని గురించి మనకు డేటా ఇవ్వడం జరిగిందండి టెక్స్ట్ బుక్లో. దీని ప్రకారం ఉత్తరప్రదేశ్లో గ్రామీణ జనాభా యొక్క విద్యా ప్రగతి ఎలా ఉందంటే, గ్రామీణ జనాభా అక్షరాస్యత శాతం వచ్చేసి పురుషుల్లో చూసుకుంటే 76% అండి, స్త్రీల్లో 54%. అలాగే 10 to 14 సంవత్సరాల గల గ్రామీణ పిల్లల అక్షరాస్యత రేట్ చూసుకుంటే గ్రామీణ జనాభా అక్షరాస్యత శాతం చూసుకుంటే పురుషులు 76% అండి, స్త్రీలు 54%. అదే 10 to 14 సంవత్సరాలు గల గ్రామీణ పిల్లల అక్షరాస్యత రేటు తీసుకుంటే పురుషులు వచ్చేసి 90%, స్త్రీలు 87%. 10-14 సంవత్సరాలు గల గ్రామీణ పిల్లల బడికి హాజరవుతున్న శాతం 85%,
పురుషులు 82% స్త్రీలండి. ఇక్కడ చూసుకున్న గ్రామీణ జనాభాలో మొత్తం జనాభాలో గల అక్షరాస్యత శాతం చూసుకుంటే పురుషులు 76% అండి, స్త్రీలు 54%. అదే 10 to 14 సంవత్సరాల్లో గల పిల్లల అక్షరాస్యత రేటు చూసుకుంటే పురుషులు వచ్చేసి 90%, స్త్రీలు వచ్చి 87%. అదే 10 to 14 సంవత్సరాలు గల గ్రామీణ పిల్లలు బడికి హాజరవుతున్న శాతం చూసుకుంటే పురుషులు వచ్చేసి 85%, స్త్రీలు వచ్చేసి 82% అండి. ఇది యూపీ గ్రామీణ జనాభా యొక్క విద్యా ప్రగతి అండి. నెక్స్ట్ వచ్చేసి వయోజనుల నిష్పత్తి. నెక్స్ట్ వచ్చేసి వయోజనుల నిష్పత్తి అండి. కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు. ఇది వయోజన నిష్పత్తి అండి, బిఎంఐ యొక్క నిష్పత్తి అండి. ఇది బిఎంఐ యొక్క నిష్పత్తి 3 రాష్ట్రాలను ఎగ్జాంపుల్గా ఇచ్చాడు ఇక్కడ: కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్. కేరళలో చూసుకుంటే అంటే 15 to 49 సంవత్సరాల మధ్యగా ఉన్నటువంటి వయోజనుల యొక్క నిష్పత్తి బిఎంఐ అంటే 18.5 kg/m² కంటే తక్కువ ఉన్నవాళ్ళ, అంటే పోషకాహార లోపం ఉన్న వాళ్ళ యొక్క పర్సంటేజ్ అన్నమాట ఇది. అది 15 to 49 సంవత్సరాల మధ్య గల వయోజనుల్లో ఉన్నటువంటి పోషకాహార లోపంలో ఉన్నటువంటి నిష్పత్తి అండి ఇది. కేరళలో వచ్చేసి పురుషుల యొక్క కేరళలో పోషకాహార లోపం ఉన్నటువంటి పురుషులు 8.5% అండి, స్త్రీలు 10%, చాలా తక్కువ ఉన్నారండి. కర్ణాటక వచ్చేసి 17, 21, మధ్యప్రదేశ్ వచ్చేసేపాటికి స్త్రీలు పురుషుల్లో కూడా 28% ఉందండి. అదే ఈ 3 రాష్ట్రాలు కలిపి చూసుకుంటే పురుషులు 20%, స్త్రీలు 23% పోషకాహార లోపంతో ఉన్నారండి వయోజనులు. నెక్స్ట్ వచ్చేసి మనం ముడి చమురు నిల్వలు అనేవి ప్రపంచంలో ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఒక డేటా ఇవ్వటం జరిగిందండి, అది తెలుసుకుందాం. ప్రపంచంలో ముడి చమురు నిల్వలు అనేవి ఎలా క్షీణించిపోతున్నాయి అనే దాని గురించి డేటా ఇచ్చాడండి. సహజ వనరుల క్షీణత గురించి. ఇది వచ్చేసి మధ్యప్రాచ్యం అంటే ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, ఖతారు, దుబాయ్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆ ఏరియాలో మధ్యప్రాచ్యంలో నిల్వలు ఎలా ఉన్నాయంటే 808 మిలియన్ బ్యారెల్స్, 1000 మిలియన్ బ్యారెల్స్ ఇచ్చిన 1000 మిలియన్ బ్యారెల్స్లో చూపించాడండి దీన్ని. ఇవేమో సంవత్సరాలు, నిల్వలు లభ్యమయ్యే సంవత్సరాలు. మధ్యప్రాచ్యంలో చూసుకుంటే 808 మిలియన్ బ్యారెల్స్ ఇంకా ఉన్నాయి అంటండి. దీనిలో నిల్వలు లభ్యమయ్యే సంవత్సరాలు 70 సంవత్సరాలండి. యూఎస్ఏలో చూసుకుంటే 50 సంవత్సరాలు. నిల్వలు లభ్యమయ్యే సంవత్సరాలు 10.5, 50 మిలియన్ బ్యారెల్స్ అండి యూఎస్ఏలో. ఇంకా లభ్యమయ్యే నిల్వలు వచ్చేసి 1000 మిలియన్ బ్యారెల్స్ మాత్రమే ఓన్లీ. నెక్స్ట్ ప్రపంచం మొత్తం చూసుకుంటే 1697 మిలియన్ బ్యారెల్స్, 50.2 సంవత్సరాలు ఇంకా అందుబాటులో ఉంటాయండి ముడి చమురు నిల్వలు. మధ్యప్రాచ్యంలో 808 మిలియన్ బ్యారెల్స్, 70 సంవత్సరాల పాటు నిల్వలు లభ్యమవుతాయి. యూఎస్ఏ వచ్చేపాటికి 50 మిలియన్ బ్యారెల్స్, 10.5 సంవత్సరాలు ఇంకా నిల్వలు లభ్యమవుతాయి. అదే ప్రపంచం మొత్తం తీసుకుంటే 1697 మిలియన్ బ్యారెల్స్, 50.2 సంవత్సరాల వరకు మాత్రమే ఈ ముడి చమురు నిల్వలు అనేవి మనకు లభ్యంగా ఉంటాయండి. దీన్ని బట్టి ముడి చమురు ఎంత కొదువుగా ఉందో దీన్ని బట్టి మనకు తెలుస్తుందండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం 10th క్లాస్ ఎకనామిక్స్ యొక్క ఫస్ట్ లెసన్ అయినటువంటి అభివృద్ధి అనే లెసన్ గురించి ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్స్, అదేవిధంగా డేటా మొత్తం అంతా కూడా మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందండి. దీన్ని మీరు డిఎస్సి, ఎస్ఏ, సోషల్ వాళ్ళు దీన్ని బాగా యూజ్ చేసుకుని మీరు బాగా ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.